అనుమానం పెనుభూతం. హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ రావ్ బహదూర్ డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీ మీదొట్టే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి చావు బతుకులో ఉన్న ఒక పెద్ద మనిషి తనకు కావాల్సిన ప్రశ్నకి సమాధానం దొరకలేదని, ఆ చావు రాక ఆ ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్న వెనకున్న సమాధానం ఏంటి అన్నదే రిమైనింగ్ స్టోరీ. మూవీ అయితే ఓవరాల్గా హాఫ్ బేక్డ్ అనే చెప్తాను. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 49 minutes. మీకు ఫస్ట్ హాఫ్ చూడాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ ఈజ్ టూ గుడ్. సెకండ్ హాఫ్ ఒకటే తీసుకుంటే ఇది మూవీ కన్నా ఒక లైఫ్ లెసన్ అనే చెప్పాలి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ మీద తీశాడు మన డైరెక్టర్ వెంకటేష్ మహా. మూవీలో అదొక్క ఎలిమెంటే ఉంది. ఫస్ట్ హాఫ్లో అసలు ఆ ఎలిమెంట్ చూపించరు, మనకి సెకండ్ హాఫ్ రియాలిటీగా ఉంటుంది. సో అందుకే మనకి సెకండ్ హాఫ్ ఎక్కుతుంది, ఫస్ట్ హాఫ్ అంత ఎక్కదు. ఫస్ట్ హాఫ్ మాక్సిమం అంతా ఫ్యాంటసీగా చూపిస్తూ ఉంటారు, అందుకే మనం కనెక్ట్ అవ్వం. యాక్చువల్లీ మూవీ ట్రైలర్ చూస్తే మనకు ఒక థ్రిల్లర్, ఒక సైకలాజికల్ థ్రిల్లర్లా చూపించారు. బట్ మూవీ చూసేసరికి నాకైతే ఎక్కువ డ్రామా ఉంది. మూవీ మొత్తానికి వన్ మ్యాన్ షో సత్యదేవ్ మనల్ని ఇరిటేట్ చేస్తాడు, నవ్విస్తాడు, కొంచెం కోపం తెప్పిస్తాడు. సో సత్యదేవ్ డిడ్ హిస్ 1000%. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ మేజర్ ఆఫ్ ద ఫిలిం ఒక్క బంగ్లాలో జరిగిపోద్ది, ఒక కోటలో జరిగిపోద్ది. మూవీలో ఒక 10% మాత్రమే వేరే వేరే లొకేషన్లో జరుగుతుంది. ఇంక డైరెక్టర్ విషయానికి వస్తే వెంకటేష్ మహా, మన కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర, ఉగ్ర రూపస్య ఇవి తీసిన డైరెక్టర్ తీసాడు ఈ సినిమా. మూవీలో పాయింట్ అయితే బాగుంది, బట్ ఫస్ట్ హాఫ్లో ఆ పాయింట్ అంతగా టచ్ చేయడు. ప్రీ క్లైమాక్స్ అయితే ఆ సెంటిమెంట్ కానీ, ఆ పాయింట్ చెప్పడం కానీ, అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, వాచబుల్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బై.